హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వీరి తలరాత అనేది మారబోతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశికి చెందుతారు. ఈ మేష రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారు దైవ భక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ మేష రాశి వారికి క్రీడల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చికిత్స, ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వీరు గొప్పగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ మేష రాశి వారు ఉద్రేకపూరిత మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఈ రాశి అధిపతి కుజుడు గనుక వీరికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోస్థైర్యంతో ఎదుర్కోగలిగే శక్తి అనేది వీరిలో ఉంటుంది. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహముగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో పోటీ మనస్తత్వంతో విజయాలను సాధిస్తారు. వీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మేష రాశి వారికి చాలా గొప్ప శక్తి అనేది ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో విజయాన్ని సాధించాలనే ఒక శక్తి వీరిలో ఉంటుంది. అయితే ఈ మేష రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయినప్పటికీ వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. ఈ రాశి వారిది సున్నితమైన మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో మాత్రం చక్కటి అవకాశాలు, చక్కటి శుభ ఫలితాలు వీరికి రాబోతున్నాయి. వీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మోసం చేయరు. ఈ రాశి వారికి అనేక సుగుణాలు వీరిలో ఉంటాయి. ఈ రాశి వారు కలలో కూడా ఎవరికి అన్యాయం అనేది చేయరు. అయితే ఈ మేష రాశి వారు చూసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని ఉంటారు. 10 మందితో మెప్పు కూడా పొందుతారు. కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే వీరి జీవితంలో వీరు చేసే పెద్ద తప్పు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారు మాత్రం ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడమే వీరు చేసిన తప్పు. ఎందుకంటే వీరు చాలా కష్టజీవులు. వీరు కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం అనేది అంతంత మాత్రానే ఉంటుంది. వీరికున్న మంచితనం వల్ల ఎన్నో బాధలు, కష్టాలు వీరికి వచ్చాయి. వీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. అయినా సరే ఇప్పుడు కూడా మీరు ఎవరిని నమ్మకండి. వారి చేతుల్లోనే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు చేసే పెద్ద తప్పు. ఎవరికి మీ
విషయాలను చెప్పకండి. మీ ప్రాణమిత్రులు అయినా సరే మీ జీవితంలో జరిగే ఏ విషయాన్ని వారితో షేర్ చేసుకోకండి. మీ పక్కన ఉన్న వాళ్ళే మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారు. మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకోండి. ఎవరి గురించి ఆలోచించకండి. మీరు ఎవరిని నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు అందరికీ సహాయం చేసినప్పటికీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కొందరున్నారు. మీరు ఎప్పుడూ కష్టాలు పడాలి, మీరు ఎప్పుడు బాధలు పడాలని వారు మీరు ఎదుగుతుంటే అస్సలు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మీరు ఎదుటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీ స్నేహితులకు కుటుంబకులకు మీ కష్టాలు బాధలు చెప్పుకోకండి. మీ జీవితంలో మీరు పైకి రావాలంటే ఇటువంటి తప్పు మీరు అస్సలు చేయకండి. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారే మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఈ విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మీరు ఇలాగే ఉంటే మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇలాంటి వ్యక్తులతో స్నేహం మీకు అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో మాత్రం డబ్బు అనేది ఎక్కువగా సంపాదించబోతున్నారు. డబ్బులు అనేవి మీకు 4 విధాలుగా రాబోతున్నాయి. మీకు శ్రమ అనేది అధికంగా పెరగబోతుంది. మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు కంపల్సరీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాబోతుంది. డబ్బులు అనేవి మీకు రాబోతున్నాయి. మీ కష్టాలు బాధలు అనేవి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిత్యం శివారాధన చేసుకోండి. మీకున్న నరదృష్టి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు నిత్యం కులదైవాన్ని ఆరాధించండి. మీరు సమస్యల నుండి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కులదైవాన్ని వదిలిపెట్టకండి. మీకు భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు లాభాలు వస్తాయి. మీపై నరదిష్టి అనేది అధికంగా ఉండటం వల్ల మీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగబోతుంది. మీకు ప్రతిదీ అనుకూలించబోతుంది. మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బు అనేది అప్పు ఇవ్వకండి. మీరు ఒకవేళ డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి వచ్చే అవకాశాలు లేవు. జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు దైవం యొక్క అనుగ్రహంతో మీరు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది దక్కుతుంది. డబ్బు అనేది ఎక్కువగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.